హాయ్, నేను మీ ఎన్ఆర్బి. జేఈఈ మెయిన్స్ 2024 జనవరి సెషన్లో ర్యాంక్ రాని వాళ్ళు, అలాగే సెకండ్ సెషన్లో అంటే ఏప్రిల్ సెషన్లో రాదు అనుకున్న వాళ్ళకి, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్లో మనం ఫీజెస్ని ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఎంసెట్ని ఇప్పుడు ఈఏపీ సెట్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్గా మార్చారు. దీని ద్వారా కూడా మనం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీస్లో సీట్ సంపాదించుకొని మెయిన్స్ వాళ్ళకి ధీటుగా కూడా చదివి మంచి కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ అనేది ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. దాని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ టైం అనేది 11th March టు April 15th వరకు వితౌట్ లేట్ ఫీజ్. అంటే మీరు యాజ్ యూజువల్గా గవర్నమెంట్ ఎంతైతే ఫీజు పెట్టిందో అదే ఫీజుతో దాన్ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎంపీసీకి బైపీసీ స్ట్రీమ్కి కామన్గా ఉన్నటువంటి సబ్జెక్టు ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో దీనిలో మనం చూసుకున్నట్లయితే ఇంకా ర్యాంక్ డిసైడ్ చేసేటువంటి సబ్జెక్టు ఫిజిక్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఫిజిక్స్ అనేది కొంచెం కదలేండి, పర్లేదు, గట్టిగానే హార్డ్ సబ్జెక్ట్. కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనేవి మనకి ఏమవుతుంది అంటే స్కోరింగ్ సబ్జెక్టు. జనరల్గా కెమిస్ట్రీ ఎక్కువగా స్కోరింగ్ చేసుకోవచ్చు మనం. ఫిజిక్స్లో మనకి ఏంటంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలుపుకొని 30 లెసన్స్ ఉన్నాయి యాజ్ పర్ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం. వీటిల్లో మనం హై వెయిటేజ్ చాప్టర్స్ చూసుకున్నట్లయితే, ఎందుకంటే మనకి తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ మార్కులని స్కోర్ చేసుకోవాలి అంటే ప్రీవియస్ పేపర్స్ యొక్క అనాలిసిస్ని బట్టి దేనిలో ఎక్కువగా మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ పడుతూ ఉన్నాయి, దేని నుంచి ఎక్కువగా థియరీ బిట్స్ కూడా అడుగుతున్నాడు, ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు 2019 నుంచి 2023 వరకు ఈ 5 years పేపర్స్ నుంచి మనకి ఎక్కువ హై వెయిటేజ్ ఇస్తున్నటువంటి చాప్టర్స్. సో ఇక్కడ హై వెయిటేజ్ అంటున్నామంటే హై వెయిటేజ్ మీన్స్ దీన్ని మనం కన్ఫామ్గా బేసిక్గా తీసుకోకూడదు, బట్ రిపీటెడ్గా చూసినట్లయితే హై వెయిటేజ్. ఎందుకంటే ఈ లెసన్స్ నుంచి మనకి మినిమం 2 నుంచి 3 వరకు కూడా ఇస్తున్నాడు ఒక్కొక్క షిఫ్ట్లో. సో కాబట్టి వాటిని మనం హై వెయిటేజ్గా మనం తీసుకునడం జరిగింది. దాని నుంచి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కైనమాటిక్స్, నెక్స్ట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషను, వర్క్ పవర్ ఎనర్జీ, తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి గ్రావిటేషన్, తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ థర్మోడైనమిక్స్. సో ఈ 7 చాప్టర్స్ ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఒకటి కైనమాటిక్స్ అంటే దీనిలో మనకి ఏమేమి వస్తాయి? స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్. నెక్స్ట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ తీసుకున్నట్లయితే మనకి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్తో పాటు ఫ్రిక్షన్ కూడా వస్తుంది. నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ అనేది మనకి ఏంటంటే వర్క్, పవర్, ఎనర్జీ అండ్ కొలిజన్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది దీనిలో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రావిటేషన్, ఆ తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అండ్ థర్మోడైనమిక్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఈ 7 లెసన్స్ నుంచి మనకి రిపీటెడ్గా 2 to 3 క్వశ్చన్స్, ఒక్కొక్కసారి 4 క్వశ్చన్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒక్కొక్క స్పెల్ అంటే ఒక సెషన్లో చూసుకున్నట్లయితే. నెక్స్ట్ సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఇయర్లో మనకి కొంచెం ఈజీగా ఉన్నది, చేసుకునే విధంగా కూడా ఉంటుంది. అది ఎలక్ట్రిసిటీ పార్ట్ నుంచి. దానిలో ఉన్న చాప్టర్స్ మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, దీంతో పాటుగా మనకి కరెంట్, ఎలక్ట్రిసిటీ. ఆ తర్వాత మ్యాగ్నెటిజం పార్ట్లో చూసుకున్నట్లయితే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. తర్వాత మనకి ఇంకా రిపీటెడ్గా ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నటువంటి లెసన్ ఈఎంఐ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో సెకండ్ ఇయర్లో లెసన్స్ మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, తర్వాత మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్.
మొత్తం ఓవరాల్గా మనకి 12 లెసన్స్. ఈ 12 లెసన్స్ నుంచి మనకి చాలా ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి. సో మినిమం 12 లెసన్స్ కాబట్టి 12 into 2 వేసుకున్న 24 బిట్స్ అవుతాయి మనకి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కన్ఫర్మ్ బిట్ అంటే చాయిస్ తీసుకోకుండా దీని నుంచి మినిమం 1 or 2 బిట్స్. సో కన్ఫామ్గా ఈ లెసన్స్ నుంచి మనకి ఇస్తూ ఉన్నాడు. ఇవి చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో ఫిజికల్ వరల్డ్ నుంచి ఒక బిట్ ఇస్తున్నాడు. తర్వాత యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఫ్లూయిడ్స్. సో దీనిలో ఏంటంటే కొంచెం టిపికల్గా ఉంటుంది, ఎందుకంటే దీనిలో కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి. దీనిలో మనకి ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, అలాగే ఫ్లూయిడ్ డైనమిక్స్, దీంతో పాటుకి మనకి సర్ఫేస్ టెన్షన్ అనేది కూడా ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి కొంచెం పెద్ద చాప్టర్. ఇట్ కన్జ్యూమ్స్ టైం. అంటే ఇక్కడ రిమైనింగ్ చాప్టర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇట్ టేక్స్ మోర్ డేస్. నెక్స్ట్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళినట్లయితే వేవ్స్, ఆ తర్వాత వేవ్ ఆప్టిక్స్, నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్, తర్వాత ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్, అండ్ దెన్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే యాటమ్స్ అండ్ న్యూక్లియై. సో కన్ఫర్మ్గా 1 బిట్ ఆర్ 2 బిట్స్ తీసుకున్న చాప్టర్స్లో మనకు మొత్తం టోటల్గా ఎన్ని వచ్చినాయి 10 చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫిజికల్ వరల్డ్, నెక్స్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, తర్వాత ఫ్లూయిడ్స్ అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఫోర్త్ వన్ వచ్చేసి వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, తర్వాత డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్, నెక్స్ట్ యాటమ్స్ అండ్ న్యూక్లియై. వీటిల్లో మనకి గ్యారంటీగా అంటే యాక్చువల్గా మనం రాయాల్సిన ఎన్ని మార్కులకి 40 బిట్స్ ఉంటాయి. ఈచ్ చాప్టర్ నుంచి ఒక బిట్ తీసుకుంటాడు. ఒక్కొక్కసారి అసలుకి కొన్ని చాప్టర్స్ అసలు టచ్ చేయట్లేదు. కాబట్టి మినిమం వీటి మీద మనం ఫోకస్ చేసుకున్నట్లయితే టోటల్గా మనకి ఎన్ని లెసన్స్ అయినాయి, ఈ యొక్క 12, ఈ యొక్క 10, బట్ 22 లెసన్స్. ఆ 12 నుంచి మనం ఒక 20 వేసుకున్నా, దీని నుంచి ఒక 10, అరౌండ్ 30 బిట్స్ని మనం కన్ఫామ్గా ప్రాక్టీస్ చేసినట్లు అవుతుంది. సో ఈ 30లో నుంచి మినిమం మనం మ్యాక్సిమంగా మార్క్స్ని స్కోర్ చేసుకోగలిగినట్లయితే మనకి ఎంసెట్లో ది బెస్ట్ ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే మనకి ఎంసెట్లో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యావరేజ్గా 60 to 70 మార్క్స్లో ఉంటారు. దిస్ ఈజ్ ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది స్టేట్ వైడ్ స్టూడెంట్స్. సో 70 above అండ్ 100 బిలో ఉన్నట్లయితే ర్యాంక్ అనేది చాలా ట్రెమెండస్గా మారిపోతుంది. దట్ మీన్స్ 10,000 అలా అరౌండ్ వచ్చేస్తుంది. సో 100 to 110 దాటిన వాళ్ళకి 10,000 బిలో ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే 5,000 బిలో కూడా రావచ్చు, అవకాశం ఉంది. అంటే ఇదంతా ఏంటంటే మనకి నార్మలైజేషన్ ప్రాసెస్. అలాగే మనకి ఎంసెట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, టీఎస్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ఐపీ మార్క్స్ తీసేసింది. కాకపోతే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఐపీఈ మార్క్స్ని ఇంక్లూడ్ చేసే ఉంది. అంటే 25% ఆఫ్ ది మార్క్స్ అనేవి ఎంసెట్కి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ 75% ఆఫ్ ది మార్క్స్ అనేవి ఎంసెట్ ఆధారంగా తీసుకుంటుంది. సో ఓవరాల్గా 100%కి క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం చదివేటప్పుడు కొంచెం మనకి ఈజీ అనేది మనం చదివే ప్రతి స్టూడెంట్ అతని మీద డిపెండ్ అయి ఉంటుంది. అతనికి ఈ చాప్టర్స్లో ఏవైతే ఈజీగా ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మనకి ఫిజిక్స్లో అరౌండ్ 30 మార్క్స్ వచ్చినా కూడా మ్యాథ్స్ 80 కాబట్టి అక్కడ ఒక 60 మార్క్స్ 90, ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఒక 30 వేసుకున్న 35 వేసుకున్న అరౌండ్ 120 మార్క్స్. సో 110 అబోవ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ర్యాంక్ అనేది బిలో 5,000 ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 3,000 బిలో ఉన్నా కూడా ఆశ్చర్యపోవసరం లేదు. సో ఈ విధంగా ప్రాక్టీస్, ఈ చాప్టర్స్ వెయిటేజ్ చాప్టర్స్ని ప్రాక్టీస్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఇది. అంటే ఈ మొత్తం చెప్పింది మీకు నేను అరౌండ్ ఈ 5 years అంటే 2019 నుంచి 2023 వరకు ఉన్నటువంటి పేపర్స్ యొక్క అనాలిసిస్ చెప్పాను. సో దీనిలో మీరు స్కోర్ చేయాలంటే కంపల్సరీగా డైలీ మీరు ఒక షెడ్యూల్ వేసుకోవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎంపీసీ వాళ్ళైతే, బైపీసీ వాళ్ళైతే బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఒక షెడ్యూల్ వేసుకొని షెడ్యూల్ ప్రకారం టైం టేబుల్ మిస్ అవ్వకుండా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్స్ కూడా రిపీటెడ్గా ఎక్కువ వస్తున్నాయి చూసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి. టైం తక్కువ ఉంది కాబట్టి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పీవైక్యూస్ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి డిఫరెంట్ పబ్లిషర్స్. ఖచ్చితంగా మీరు ఈ 5 years అలాగే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళినట్టయితే 2003 అరౌండ్
అక్కడి నుంచి మనం ఒక 2 పేపర్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవ్వడం వల్ల డామ్ షూర్ యూ కెన్ గెట్ ఏ బెస్ట్ ర్యాంక్, నాట్ గుడ్ ర్యాంక్, బెస్ట్ ర్యాంక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.